పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఖోఖో ఫెడరేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాలతో పాటు పెద్దపల్లి పోలీస్తో కలిసి మొత్తం 21 జట్లు పోటీ పడుతున్నాయి. కార్యక్రమానికి కలెక్టర్ కోయ శ్రీహర్ష ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడా స్ఫూర్తి చాటాలన్నారు. గెలుపు ఓటములు సహజమని, ఓటమిని గెలుపుకు తొలిమెట్టుగా భావించాలని అన్నారు. బాలికల విభాగంలో పోటీలు నిర్వహించారు. ఆర్టీఓ గంగయ్య, జిల్లా యువజన సర్వీసుల క్రీడాధికారి సురేష్, జిల్లా ఖోఖో ఫెడరేషన్ కార్యదర్శి కుమార్, సంయుక్త కార్యదర్శి సెపి, ప్రధాన కార్యదర్శి సురేందర్, రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్, జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ విధంగా నన్ను ఆహ్వానించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. యాక్చువల్గా మా చిన్నప్పుడు గేమ్స్ లోపల మేము పార్టిసిపేట్ చూసినాం కానీ చాలా రోజుల తర్వాత ఈ విధంగా ఒక గేమ్స్ లోపల మన ఈ విధంగా పాల్పంచుకుంటున్నటువంటి గేమ్స్ సంబంధించిన కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం సంతోషంగా ఉంది. పిల్లలందరికీ కూడా వన్స్ అగైన్ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను అక్కడ పాల్గొంటున్నందుకు. అలాగే మీరందరూ కూడా మంచిగా ఆడి మీ భవిష్యత్తులో కూడా మంచిగా సెలెక్షన్ కావాలని ఫర్దర్ ఏదైతే ఇంతకుముందు సార్ చెప్పారో సెక్రటరీ గారు అదే రీతిలో కూడా ఈ నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళాలని కోరుకుంటున్నాను.